తలలు ఉంచి దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. సర్వ సృష్టికి కారణభూతుడా, సర్వోన్నతుడా, మహిమ కలిగిన దేవ, మహోన్నతుడివి, సృష్టికర్తవి, సమాధానకర్తవి, మమ్మల్ని ఆశీర్వదించేవాడివి నీవే, మాతో మాట్లాడేవాడివి నీవే నా తండ్రి. ఈ సమయంలో ప్రభు మీ సన్నిధిలో మేమందరం ఏకీభవించి ఉండగా మా అందరిని మీరు దర్శించుచున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము ప్రభా. మేమందరం ఇక్కడ కూడుకున్నట్లు ప్రభా మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. మీ సంకల్పాన్ని ప్రభా జరిగించుకోమని కోరుచూ ఉన్నాము. నీ చిత్తానుసారం మేము ముందు కొనసాగున్నట్లు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా నీవే మా అందరితో మాట్లాడండి. నా నోటిని మీ బూరగా వాడండి. మీ పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని, సహాయాన్ని ప్రభా ఈ స్థలంలో మీరు మెండుగా దించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. నీ ఆత్మ సంచారం నా తండ్రి మా మధ్య ఉంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ మా ద్వారా రావాల్సిన మహిమలను మీకు ఆరోపిస్తూ యేసు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవుడికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా యేసు పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు, స్థానికంగా సేవ చేసిన గారికి ప్రత్యేక వందనాలు, కూడిన దైవజనుడికి వందనాలు తెలియజేస్తున్నాను. కూడిన మీ అందరికీ కూడా యేసు క్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏ వాక్యం చెప్పాను? పోయిన వారం చెప్పిందే గుర్తుండేది రావదు. ఎప్పుడో సంవత్సరం క్రితం వచ్చి వాక్యం అడిగితే ఏడ చెప్తాం, అంతే కదా. ఇంతకుముందు వచ్చినట్టు గుర్తుంది అసలు? మీ దగ్గరికి వచ్చాను నేను, వచ్చానా? ఏ వాక్యం చెప్పిన? వచ్చి ఏం లాభం కలిగింది? మీరు వాక్యం అట్లా మర్చిపోతా ఉందంటే దేవుడి సన్నిధిలో ఎదుగుతున్నాము అని చెప్పని ఎట్ట తెలిసింది? మరి ఎట్ట తెలిసి నన్ను చెప్పండి. ఏ వాక్యం చెప్పాను? మనిషి మూడింటిని జయించాలి: శరీర క్రియని, నేత్రాశని, జీవ కుటుంబాన్ని మనం జయించాలి అని చెప్పి వెళ్ళిన రోజు ఇంతకుముందు వచ్చినాం. ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, మనము వాక్యము వింటమే కాదు, వార్షికోత్సవం జరుగుతుంది, చాలా సంతోషం. వార్షికోత్సవాలకు టైటిల్ నాకు చాలా బాగా నచ్చింది. బ్యానర్ మీద టైటిల్ ఆలయ ప్రతిష్ఠిత పండగ. ఆలయ ప్రతిష్ఠిత టైటిల్ ఆలయ ప్రతిష్ఠిత పండగ. అందరు నా వైపు చూడండి. అందరూ ఇది ఆలయం కదా, అవునా కదా? అందరూ చెప్పాలి. మనం ఎవరు? మనం కూడా ఆలయమే. ఏ ఆలయాన్ని ప్రతిష్ఠిద్దాము? దీన్ని ప్రతిష్ఠిద్దామా, దీన్ని ప్రతిష్ఠించుకుందామా? చెప్పాలి మాత్రం చెబుతామండి, కానీ ఎందుకంటే మనం చెప్పటంలో మనల్ని మించిన వాళ్ళు లేరు అసలు కదా. చెప్పడం ఎంత ఈజీ చెప్పేస్తామంటే, లేదండి మా శరీరాలు మేము ప్రతిష్ఠించేసుకుంటాం అంటాము, కానీ తీసుకెళ్ళి టీవీ ముందో లేదా ఎక్కడ ప్రతిష్ఠించడానికి ఇష్టపడతాం తప్ప దేవుడికి ప్రతిష్ఠించడానికి మనం ఇష్టపడుతున్నామా? ఆలయాన్ని ప్రతిష్ఠించుకోవాలంట. ఆలయాన్ని ఏం చేయాలి? మనము ప్రతిష్ఠించాలి. నీ ఆలయాన్ని నువ్వు, నీ శరీరం అనే ఆలయాన్ని నువ్వు దేవుడి సన్నిధిలో, ఈ ఆలయంలో నీకు వచ్చి నువ్వేం చేయాలి? ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠిస్తేనే అది పండగగా ఉంటది. నువ్వు అలాగనే చేయకుండా ఏదో యానివర్సరీ జరుగుతుంది, యానివర్సరీ అంటే ఎవరు చెప్తారు చెప్పండి? హ్యాపీ యానివర్సరీ అంటారు. ఎవరు చెప్తారు చెప్పండి? చెప్పాలి. ఏంటి ఎవరు చేసుకోరు హ్యాపీ యానివర్సరీలో? లేకపోతే అనవసరంగా చేసుకున్నాం, పెళ్ళిళ్ళు చేసుకున్న కాడి నుంచి ఎదవ కష్టాలు వస్తాయని చెప్పని దిగాలు కూర్చున్నారా? హ్యాపీ యానివర్సరీ ఎవరు చెప్తాం? భార్య భర్తకి. అలాగే చెప్తాం కదా. చిన్నపిల్లలు బర్త్డే చేసుకుంటే అడిగేది హ్యాపీ యానివర్సరీ చెప్తామా? చెప్పం కదా. భార్యకి భర్తకి వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరు విడిపోతే చెప్తామా, దగ్గరుంటే చెప్తామా? యానివర్సరీ. 6th యానివర్సరీ మీనింగ్ ఏంటో తెలుసా అండి? మీరు సంఘముగా, పెళ్లి కూతురుగా, పెళ్లి కొడుకుని యేసుక్రీస్తుతో మీరు ఏమై ఉన్నారు? కలిసి ఉన్నారు. కాబట్టి మీకు ఏంటిది? హ్యాపీ. తప్పని చెప్పండి హ్యాపీ యానివర్సరీ అని.
మళ్ళీ ఒకసారి అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు, ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. విని వెళ్ళిపోయేటట్టయితే సంఘానికి రావాల్సిన అవసరం లేదు, టైంపాస్కి సంఘానికి రావాల్సిన అవసరం లేదు. ఏదో సాధించాలి, దేవుడి సన్నిధిలో ఎదగాలి, దేవుడి కోసం పని చేయాలి, రోషం కలిగి పని చేయాలి అన్న మనస్తత్వము మనకు ఉండాలి. అప్పుడే మనల్ని దేవుడు వాడుకుంటూ ఉంటాడు, లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా అలాంటి రోషము కలిగిన క్రైస్తవుల వలె జీవించుదురుగాక. ఆమేన్. వాక్య భాగంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త, మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 34వ వచనం చదువుతాం. చదవండి. యేసు చాలా మళ్ళీ అందరూ కలిసి చదవమాట. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి. ఎన్ని రొట్టెలు ఉన్నాయంట వాళ్ళ దగ్గర? ఎన్ని చేపలు ఉన్నాయంట? కొన్ని చేపలు. ఎన్ని రొట్టెలు ఉన్నాయి? ఎన్ని చేపలు ఉన్నాయి? రొట్టెల గురించి వద్దు కానీ చేపల గురించి నేర్చుకున్నాం. వండుకుని చేపలు వండుకున్నారా? ఎంతమందికి ఇష్టం చేపలు? 1, 2, 3. మీకు ఇష్టం ఉంటుందా? తిండి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి కదా. అందులో మళ్ళీ చేపల కూర అంటే ఇంకెవరికి ఇష్టం ఉండదు చెప్పండి. రకరకాలుగా చేసుకొని తినచ్చు మంచిగా. మీరు దేవుని పెట్టారా? ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలకించాలని చెప్పండి. అందుకు మనకి చేస్తున్నాను. కొన్ని చేపలు, కొన్ని అందరూ చెప్పాలి మరొకసారి. ఎన్ని చేపలు ఉన్నాయి, ఎన్ని రకాల చేపలు ఉన్నాయి అనేది మనం ఆలోచన చేసుకుంటే, కొన్ని చేపలు అన్న మాట మాత్రం ఇక్కడ వాడాడు తప్ప ఈ చేప ఉంది ఆ చేప ఉందని మనకి ఎక్కడ కూడా లిస్ట్ ఇచ్చారా? మనం మార్కెట్కి వెళ్ళగానే మనం ఏం చేస్తాము? ఏ చేపలు ఎత్తుకుంటాము? కొరమేనో, లేకపోతే బొచ్చనో, లేకపోతే శీలవతనో, లేకపోతే బంగారు తీగనో చూసుకుంటాం కదా, బొమ్మిడాయలనో. ఇట్లా మనం రకరకాల చేపల గురించి మనం చూసుకుంటాం. మనకి ఇష్టమైన చేపను మనము తెచ్చుకుంటూ ఉంటాం. మనకి ఇష్టమైన చేపను తెచ్చుకొని మనం వండుకొని తింటూ ఉంటాం. ఇది ఏంటంటే మనం ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి కనపడే పరిస్థితిని బట్టి మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మన దేవుని బిడ్డారా, మన జీవితంలో యేసు ప్రభువు ఇక్కడ రొట్టెల గురించి మాట్లాడుతున్నాడు. రొట్టెల గురించి ఈరోజు మాట్లాడు. ప్రభు చిత్తం అయితే మరొక అవకాశం వస్తే ఆ రోజు చెప్తే ఆ రోజున అడగండి. అయ్యగారు రొట్టెల గురించి చెప్తాను, చెప్పలేదు మాకు చెప్పండి అని చెప్పిన ఆ రోజు అడగండి, చెప్తాను ఆ రోజున రొట్టెల గురించి. అది ఇప్పుడు రొట్టెల గురించి నేను మాట్లాడను కానీ చేపల గురించి మాత్రము మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో కొన్ని చేపలు ఉన్నాయి, కొన్ని రకాల చేపలు. ప్రసంగం అయిపోయే లోపు నువ్వు ఏ రకపు చేపవో నువ్వు డిసైడ్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ప్రసంగం అయిపోయే లోపు నువ్వు ఆలోచన చేసుకొని నువ్వు ఫిక్స్ అవ్వాలి. ఓకే, నేను ఫలానా చేపలాగా ఉన్నాను, నేను నిజంగా చేపలాగా ఉంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా లేదనేది మీకు ఒక క్లారిటీ వచ్చేసింది, పిక్చర్ క్లారిటీ వచ్చేసింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలకించి ఏ చేపవో జాగ్రత్తగా తెలుసుకోవాలి అని చెప్పని మనవి చేస్తూ ఉన్నాను. కొన్ని చేపలు చెప్పండి మరొకసారి తప్పదు చెప్పండి. చేపల గురించి వింటున్నామని గట్టి చెప్పాలి. దేని గురించి వింటున్నాం మనం? ఇక్కడ ఉన్నాం అందరిలో చేపలు కూడా ఎవరు బాగా వండుతారు? తింటాం బాగా తింటాం కానీ ఉండటం కొద్దిగా కష్టం కదా. ఎవరికైనా కష్టమే. ఒకరు ఉంటారు అనుకోండి, వాళ్ళకి మించి ఇంకొకరు వండుతూ ఉంటారు. సరే, మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఏ చేపను చూసుకుని, చచ్చిపోయిన చేపను చూస్తారా లేకపోతే బతుకున్న చేపను చూస్తారా? బతుకున్న చేపలు. చచ్చిపోయిన చేపకి విలువ ఎక్కువ తక్కువ? తక్కువ. బతుకున్న చేపకి చెప్పాలి, అందరూ చెప్పాలి కదా, అవునా కదా? ఎందుకు చచ్చిపోయిన చేపను ఎందుకు ప్రిఫర్ చేయరు? తొందరగా పాడైపోద్ది. ఇంకా టేస్ట్ బాగుందా?
మనం ప్రార్థన పరులం కదా. చచ్చిపోయిన చేప తీసుకుని ప్రభువా యేసు నామంలో చేపలు బతికించడం కాకుండా బతికిపోవాలి కదా. మొదటి రకపు చేపలు నిర్గమాకాండము 7వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. నిర్గమాకాండము ఏటిలోని చేపలు చచ్చును. చాలమ్మా. ఏటిలోని చేపలు చచ్చును ఏరు. ఇక్కడ ఏ చేపలు కనిపిస్తున్నాయి అని అంటే చచ్చిన చేపలు కనిపిస్తా ఉన్నాయి. ఏటిలోని చేపలు ఏమైపోతున్నాయంట? చచ్చిపోతున్నాయనంట. ఆ చచ్చిపోయిన చేపల వల్ల ఏరంతా ఏమవుతుంది అని అంటే కంపు కొడతా ఉందంట. ఇది ఫరోకి మోషేకి మధ్య జరుగుతున్న యుద్ధం అనుకోండి, లేకపోతే ఫరోకి మోషేకి మధ్య జరుగుతున్న ఆ సందర్భాలు మీరు ఏదైనా చూసుకోండి. అక్కడ కొన్ని చేపలు మనకు చూపిస్తూ ఉన్నాడు దేవాది దేవుడు. ఒక అంతరార్థాన్ని పెట్టి దేవుడు మనకి తెలియజేస్తున్న విషయం ఏంటిదంటే చేపలు చచ్చిపోతున్నాయి. చేపలు ఏమైపోతున్నాయి? చచ్చిపోతున్నాయి. ఈ చచ్చిపోయిన చేపల వల్ల ఏమవుతుందయ్యా అంటే ఏరంతా కంపు కొడుతుందంట. ఏటిలో అయితే దాన్ని ఏమంటాము? నీటిలో, చెరువులో. ఏ చెరువులో అయితే చేపలు చచ్చిపోతున్నాయో ఆ చచ్చిన చేపల వల్ల ఆ చెరువు అంతా ఏమవుతుందంట అండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇది చెరువు, ఇది చెరువు, ఇది ఏరు. ఈ ఏటిలో, ఈ చెరువులో సచ్చిన చేప ఉంటే ఏరంతా ఏమైంది? చెప్పాలి. ఈ ఏటిలో, ఈ చెరువులో ఒకవేళ చచ్చిన చేపలు ఎక్కువగా ఉంటే ఈ ఏరంతా ఏమవుతా ఉంటది? చెరువు లేకపోతే ఏటి. మీ కుటుంబం అనుకోండి. మీ కుటుంబంలో చచ్చిన చేపలుంటే ఆ చచ్చిన చేపల వల్ల ఆ కుటుంబం ఏమవుతా ఉంటది? పాడైపోతా ఉంటది. ఈ రోజున ఈ విషయం మనకు అర్థం కాక సంఘంలో మనం ఎట్లా బ్రతుకుతున్నామని అంటే అసలు సత్యమో బ్రతికున్న చేపలమో మనకి అర్థం కాని పరిస్థితి. ఈ రోజున సంఘాలలో ఏం పెరిగిపోతున్నాయి అని అంటే చచ్చిన చేపలు పెరిగిపోతా ఉన్నాయి. జీవము కలిగిన చేపల కంటే చచ్చిన చేపలు ఎక్కువగా ఉండటం వల్ల సంఘాలు దుర్వాసన రావడం ఆరంభమవుతున్నాయి. కుటుంబాలలో దుర్వాసన రావడం ఆరంభమవుతున్నాయి. కుటుంబాల్లో పాపము పెరిగిపోతా ఉంటుంది. సంఘంలో ఆత్మీయంగా ఎదగకుండా మన జీవితము భ్రష్టత్వం వైపు నడిపింపబడుతుంది అని అంటే దానికి కారణం ఏంటి అని అంటే మనం ఏ చేపలుగా బ్రతుకుతున్నామో? చచ్చిన చేపలు. దేవుడు నువ్వు చచ్చిన చేప వల్ల బ్రతకటానికి కాదు, దేవుడు నీకు జీవాన్ని పోసింది. నిన్ను నిర్మించుకొని నిన్ను స్వస్థపరుస్తూ నీ ప్రార్థనలు ఆలకిస్తూ నీ జీవితం బాగుండాలని చెప్పని దేవుడు ఆలోచన చేస్తే మనమేమో ఎంత కాలమైనా సరే ఆ చచ్చిన చేప వలె మనం బ్రతుకుతూ ఉంటే ఆ చచ్చిన తత్వం వల్ల, ఆ మరణం వల్ల ఇటు కుటుంబాలు పాడవుతున్నాయి, సంఘాలు పాడవుతున్నాయి, మన జీవితాలు పాడవుతున్నాయి, మన భవిష్యత్తు కూడా పాడైపోతుంది. దేవుడు నిన్ను సృష్టించిన దానికోసమేనా? చచ్చిన చేపల వల్ల ఏరంతా ఏమవుతుందంట? బైబిల్లో చావుకి కొన్ని డెఫినేషన్స్ పెట్టాడు. చావు అంటే కొన్ని ఏంటిదో తెలుసా? ఒక 2 డెఫినేషన్స్ చెప్తాను. ఒకటి మరణము అంటే అర్థం ఏంటిది అంటే ఎదుట ఉన్న సహోదరుణ్ణి, ఎదుటున్న వ్యక్తిని ప్రేమించకపోవటం. ఏంటిదంట? ఎదుట ఉన్న వ్యక్తిని మనము ప్రేమించకపోవటం. ఆ వ్యక్తి దేనితో సమానం అంటే చచ్చిన వ్యక్తితో సమానము. దేనితో సమానము? చెప్పాలి. అంటే చచ్చిన చేపలు అంటే దాని అర్థం ఏంటిది అంటే వాళ్ళ జీవితాలలో ఏమి లేదని అర్థము? ప్రేమ లేదని అర్థం. వాళ్ళ జీవితాలలో ఏం లేదు? ప్రేమ లేదు. ఉంటున్నాం కానీ మన హృదయాల్లో ఏమున్నట్లేదు? ఈ రోజున పరిపూర్ణంగా ప్రేమ ఉన్నట్లేదు. ఎవరి మీద ప్రేమ లేదు అంటే దేవుడి మీద పరిపూర్ణంగా ప్రేమ ఉండట్లేదు, కాపరి మీద ప్రేమ ఉండట్లేదు, పక్కనున్న సహోదరుల మీద ప్రేమ ఉండట్లేదు, భర్తకి భార్య మీద, భార్యకి భర్త మీద, పిల్లల మీద పరిపూర్ణంగా ప్రేమించగలుగుతున్నామా? ఎక్కడ కనపరుస్తున్నాం మన ప్రేమని? చచ్చిన చేపల వల్ల ఏరు కంపు కొడుతుంది. నీ జీవితంలో ప్రేమ లేకపోవటం వల్ల నీ సంఘంలో చెడు జరుగుతుంది.
నీ జీవితంలో ప్రేమ లేకపోవడం వల్ల నీ కుటుంబంలో భయంకరమైన పనులు జరుగుతున్నాయి. నీ కుటుంబంలో ఒక అవమానం వచ్చింది, దాన్ని తట్టుకోలేక నువ్వు చల్లాచెదరు అయిపోయావు అని అంటే నీ జీవితంలో ఏం లేదయ్యానంటే ప్రేమ లేదు. నీ కుటుంబంలో ఒక చచ్చిన చేప వలె నువ్వు ఉంటున్నావేమో. ఆ చచ్చిన ఆ మృతుల్య పరిస్థితుల్లో నీ జీవితంలో భయంకరమైన భవిష్యత్తుని, నీ జీవితంలో నువ్వు మంచిగా అనుభవించాల్సిన భవిష్యత్తుని దెబ్బతీస్తుంది అన్న సంగతి నీకు ఈరోజు ఎందుకు అర్థం కావట్లేదు? ప్రేమను ఎక్కడ కనపరుస్తున్నాం? ఒక సహోదరుని ప్రేమించే విషయంలో, సంఘాన్ని ప్రేమించే విషయంలో, కాపరిని ప్రేమించే విషయంలో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనము మన జీవితంలో పరిపూర్ణమైన ప్రేమను కనపరచగలుగుతున్నామా? ఎంతకాలం ప్రేమిస్తాం? ఒక మనిషిని ఎంతకాలం ప్రేమిస్తున్నామండి? ఆలోచన చేసుకోండి. బాధాకరమైన విషయం ఏంటి తెలుసా అండి? ఈ రోజు, రేపు, ఎల్లుండి, లేక ఒక సంవత్సరం, లేక 2 సంవత్సరాలు ఆ వ్యక్తి మనకి ప్రేమగా అనిపించవచ్చు. భార్య 6 నెలలు, సంవత్సరం, నా భార్య ఎంత మంచిదో అనండి, నా భర్త ఎంత మంచిదో. 10 సంవత్సరాల ఇదే సాక్ష్యం చెప్పండి. మొదలష్టపోని కట్టుకొని తయారయ్యానండి. సహోదరులు నవ్వేస్తున్నారా? పలకరిపెడుతున్నారు అనుకున్నారేమో. అప్పుడే 10 సంవత్సరాలు ఏమంటారు తెలుసా? వేరే సంబంధం వచ్చింది, ఆమె కట్టుకున్నా బాగుండేది, ఈమె కట్టుకునిట్టగా. ఫస్ట్ సంవత్సరం ఏంటి సాక్ష్యం? మా ఆయన మనోళ్ళేమో తక్కువ. మనోళ్ళు ఏం చెప్తారు? దేవుడు నా కోసం సృష్టించాడండి, నా పక్కటండి. తర్వాత ఏమో తెలుసండి, ఈ ఎముక బాగా గుచ్చుకుంటుందండి, ఎక్కడ పడితే అక్కడ గుచ్చుతుందండి, డొక్కలో గుచ్చుతుంది, వెనకాల గుచ్చుతుంది, ముందు గుచ్చుతుంది. ఈ ఎముక నా ఎముక కాదేమోనండి. ఇంకొక ఎముక కోసం పరిగెత్తుతూ ఉంటారు కొంతమంది. జాగ్రత్త, వేరే ఎముకలు లేవు, ఒకటే ఎముక. తెలిసిందా? వేరే ఎముకలు ఎత్తుకున్నారు అనుకోండి, గాయాలు ఎక్కువైపోతా ఉంటాయి. ఉండట్లేదు ప్రేమ, ఉండట్లేదు. కొత్తగా వచ్చిన కోడల మీద అత్తకి ప్రేమ ఉంటుందా? కొత్తగా వచ్చిన అత్త మీద ప్రేమ ఉంటుందా? సహోదరుల మీద ప్రేమను కనపరచగలుగుతున్నావా? సంఘంలో బాప్తిజం తీసుకున్నప్పుడు ఎంత ఉద్యమం ఉంటుంది తెలుసా అండి? నేను దేవుడి కోసం ఏదో చేయాలి. ప్రార్థన చేస్తున్నావా? 3 గంటలు ప్రార్థన చేస్తున్నానండి. ఎంత చేస్తున్నావు? చేతులు ఎత్తి మరీ ప్రార్థన చేస్తున్నానండి. ఎప్పుడు? బాప్తిజం తీసుకున్నప్పుడు. 1 సంవత్సరం తరగండి, ఏం ప్రార్థన ఉందండి. పొద్దున్నే లేకంగానే మాకు పనులు ఎక్కువైపోయినాయి, ప్రార్థన అంటే చాలా కష్టం ఉంటుంది. అందుకే దేవుడు సంఘం మీద ఒక నింద మోపుతూ ఉన్నాడు. మొదట ఉండిన ప్రేమలో మొదట పని చెయ్యాలంటే ఎంత ఆరాట పడిపోయేవాడివో, సువార్త చెప్పాలంటే ఎంత ఆరాట పడిపోయేవాడివో, సంఘానికి రావాలంటే సమయానికి వచ్చి దేవుడు సన్నిధిలో ముందుండేవాడు. సంఘము టైమింగ్ ఏంటిదండి? సంఘం టైమింగ్ ఏంటి? 10:30. 10:30 వచ్చి వచ్చేది కట్టున్నారు సార్. పాస్టర్ తప్ప 10:30 వచ్చి వచ్చేది కట్టండి. 11:00 వచ్చేవాళ్ళు ఇది అప్పుడు కూడా రా వామో ఏమయ్య గారు. మీరు ఇక్కడ బయట పెళ్ళిళ్ళు కానీ ఈ పుష్పవతి ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి పల్లెటూరు, అవునా? ఒక వరుస కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటారు చేయరా? వాడు లెగడం, వాడు అన్నం తినడం అవ్వదు, వెనకాల లేచి ఉంచొని తొందర తింటారు ఏదో నాకు ఆకలి. వాడు లెగక ముందే మనం ఏం చెప్తా ఉంటాం వాడికి? లేవు తొందర. అక్కడ ఆకు కూడా కంప్లీట్ అవ్వదు. ఎప్పుడు కూర్చుంటాము? కూర్చోమా? అవునా కాదా? వాడు కంప్లీట్ అవ్వలేదు, టైం కాకముందే మనం వెళ్ళి అక్కడ దగ్గర కూర్చుంటాం. భోజనానికి అంత ముందు పరిగెత్తే మనము సంఘానికి ఎందుకు పరిగెత్తులాగా? నేను భోజనం గురించి మాట్లాడలేదు ఇక్కడ. అంటే ఒక సందర్భానికి మనం ముందు వెళ్ళగలుగుతున్నాము అంటున్నాను. అదే తత్వము, అదే మనసు సంఘానికి వచ్చినప్పుడు ఎందుకు ఉండదు మనకి? భోజనం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. భోజనం ఇంపార్టెంట్ కాదు. బస్సు వస్తుంది, 10ంటికి బస్సు, 11ంటికి వెళ్తావా? 9ంటికి కూర్చుంటావే ఎందుకు? అంటే నువ్వు ముందు వెళ్ళగలవు, సమయానికంటే ముందు నువ్వేం చేయగలవు?
వెళ్ళగలవు. కానీ ఎందుకు ఆ నిర్లక్ష్యం? కారణం ఏంటో తెలుసా? నీ ప్రేమ సంఘం పట్ల ఏమవుతుంది? చల్లారిపోతావు. సో నువ్వు చచ్చిన చేపవా, బతుకున్న చేపవా? ఆలోచించడం ఒకసారి. ప్రేమ దినదినము చల్లారిపోతుంది. సహకరించే విషయంలో చల్లారిపోతున్నాం, కానుక ఇచ్చే విషయంలో చల్లారిపోతున్నాం. ముందు నాది అనుకుంటాం, కొన్ని రోజులు ఏపటికి ఏమైపోతూ ఉంటుంది, అది చూసుకుంటాం. నీదే, నాది నాది. అవునా కదా? ఈ రోజున మనకి మనస్తత్వాలు పెరిగిపోవటం వల్ల దేవుడు అదే అంటున్నాడు. ఎందుకని కొన్ని చేపలు ఉన్నాయి, ఆ చేపల్లో కొన్ని చేపలు ఎలా ఉన్నాయనంటే చచ్చిపోయి ఉన్నాయి. సర్వలు అందరూ చనిపోయిన వారా, అందరూ మృతులైన పరిస్థితుల్లో కాదు. కొన్నిటిలో కొంతమంది ఏమైపోతున్నారనంటే చనిపోయిన పరిస్థితుల్లో బ్రతకటం వల్ల, వాళ్ళ జీవితాల్లో ప్రేమించలేకపోవటం వల్ల పక్క వాళ్ళకి గొడవ పెట్టడమో, లేకపోతే పక్క వాళ్ళని తిట్టడమో, సాడులు చెప్పుకోవటమో, లేకపోతే ఇష్టానుసారంగా బ్రతకటమో వాళ్ళ జీవితంలో ఎదురవుతాం. దానివల్ల ఏం జరుగుతుంది అంటే కుటుంబము ఏమవుతుందంట? కంపు కొట్టును. కంపు కొట్టును, సంఘము కంపు కొట్టు. పాడైపోతుంది సంఘం, పాడైపోతుంది. 6 సంవత్సరాల నుంచి మనం మా మందిరం అలవాటు పడుతూ ఉంటున్నాము. 6 సంవత్సరాల నుంచి దేవుడి సన్నిధిలో ఎదుగుతూ ఉంటున్నాము. 6 సంవత్సరాల ముందు మనం ఏ విధంగా అయితే ఉన్నామో ఇప్పటికీ అదే విధంగా ఉండినట్లయితే జాగ్రత్త, మన ఆత్మీయ స్థితి చాలా డేంజర్లో ఉంది. మీరు ఒకటి గమనించారు, ఎప్పుడైనా సరే చచ్చిన చేప నీళ్ళల్లో వేస్తే ఏమైతుంది? పైన తేలుతా ఉంటుందా, లేకపోతే కిందకి వెళ్తుందా? ఎట్లా తెలియద్ది? ఉల్టా తెలియద్దా? ఇవన్నీ మాకు దేనికండి? చేపలు వండుకున్నామా, తినేసామా, ఇవి కావాలి తప్ప, అంతే కదా? ఎట్లా తెలియద్ది? ఉల్టా తేలుతాం. గమనించండి, చేపలను గమనించండి. చేప ఇట్లా ప్రయాణం చేసేది చచ్చిపోయినది ఏమైపోతా ఉంటుంది? ఉల్టా తేలుతూ ఉంటుంది, పైన తేలుతా ఉంటుంది. అవునా? దానికి గాలం వేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, పైన తేలుతా ఉంటుంటే ఈజీగా ఏ గద్దైనా సరే తనుకుపోవచ్చు, లేకపోతే వల వేసేవాడు ఈజీగా వచ్చి దాన్ని చేత్తో పట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఏదైనా జరగచ్చు కదా, ఏదైనా జరగచ్చు. నీ జీవితంలో నువ్వు చచ్చిన చేప వల్ల ఉండటం వల్ల నీ జీవితం ఎట్లాగైపోయింది అంటే పైపైన భక్తి, నీళ్ళ పైన తేలుతా ఉంటావు. వాక్యం చేస్తే పైపైన వాక్యాలు చాలు, ఈ రోజున దేవుడు మమ్మల్ని దీవించును గాక అయిపోయింది. పైపై వాక్యము అంతా పైపైన భక్తి, పైపైన అలవాట్లు, పైపైన ఆచారాలు, వీటితోనే ఉంటున్నాము తప్ప దేవుడు సన్నిధిలో లోతైన అనుభవాల్లోనికి మనము వెళ్ళలేకపోతున్నాం. కారణం ఏంటిదంటే ఆత్మీయ జీవితంలో నువ్వేమైపోతున్నావు? దినదినము చచ్చిపోతున్నావు. జీవం పొందుకోవాల్సిన నీవు, జీవంలో ఎదగాల్సిన నీవు, ఆత్మలో బలపరచబడాల్సిన నీవు ఏమైపోతున్నావు అంటే నీ ప్రాణము మెల్లమెల్లగా నీరసిల్లిపోతుంది. నీ భక్తి అంతా కూడా పైపై భక్తి అయిపోయింది. దినానా కాంప్రమైజ్, ప్రతి దానికి కాంప్రమైజ్, కమిట్మెంట్ ఉండదు మనకి దినాలలో. ఏ వ్యక్తి అయితే చచ్చిన చేప వల్ల బ్రతుకుతాడో ఆ వ్యక్తి జీవితంలో కమిట్మెంట్ కూడిన భక్తి ఉండదు. కాంప్రమైజ్, ప్రతి దానికి కాంప్రమైజ్. ఏదైనా జరిగిందా కాంప్రమైజ్, ఏదైనా వెళ్ళామా కాంప్రమైజ్, పాపం విషయంలో కాంప్రమైజ్, లోకం విషయంలో కాంప్రమైజ్, అన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతానే ఉంటాడు మానవుడికి. కారణం ఏంటంటే చచ్చిన చేప. లోకం విషయంలో కాంప్రమైజ్ అయిపోతున్నావా? చచ్చిన చేప వినువు. కొన్నిసార్లు ఎంత బాధ కలుగుతూ ఉంటుందంటే, ఎంత బాధ కలుగుతూ ఉంటుందంటే, మనకి దేవుడి యొక్క ప్రార్థనా జీవితం కావాలి, లోకంలో ఉన్న ఆచారాలు వ్యవహారాలు కూడా మనకి కావాలి. ఒక ఆయన నాకు ఇంటికి పిలిచాడు, ఇల్లు ఓపెనింగ్ పిలిచాడు, మంచిగా ప్రార్థన చేయించాడు. ప్రార్థన చేయించిన తర్వాత సరే బ్రదర్ అయిపోయింది, నేను ఒక 10 నిమిషాలు కూర్చున్నాను, నాకేదో తేడా అనిపిస్తా ఉంది. ఇంట్లో తేడా అనిపిస్తుందంటే వాళ్ళు ఏమి ఎదురు చూస్తున్నారు అంటే ప్రార్థన చేసేసరికి వెళ్ళిపోతే బాగుందని చెప్పి ఎదుర్కొస్తున్నారు. ప్రార్థన చేసి నీ పని అయిపోయింది, వెళ్ళిపోతే బాగుంది కదా అని చెప్పి చూస్తూ ఉంటారు. మనకి అర్థమవుతూ ఉంటుంది కదా, మీరు ఒక అర్థం మీరు 2 అప్పులు తింటామంటూ ఎత్తి పెట్టుకోండి. సరే అర్థమైంది, సరే వెళ్ళొస్తా బ్రదర్ అని చెప్పి అన్నాను. పక్కకు వచ్చేసాను. నేను వచ్చేటప్పుడు నేనేం చేశానంటే నా ఫోన్ మర్చిపోయి ఇచ్చాక పక్కన తీసి పెట్టుకున్నాను, మర్చిపోయి వచ్చాను అనమాట. ఇంటి దాకా వచ్చాను, ఇంటి దగ్గర అదే నా ఫోన్ మర్చిపోయానని చెప్పి నేను ఏం చేశానంటే తిరిగి వెళ్ళాను, మళ్ళీ నేనే వెళ్ళాను అనమాట ఫోన్ తెచ్చుకున్నాను. వెళ్ళేపటికి ఇల్లులో ఎగరేస్తారు కదా, ఉండలు ఎగరేస్తూ ఉంటారు తెలుసా. ఇల్లు ఓపెనింగ్కి ఉండలు ఎగరేస్తారు, నోములు చేసేటప్పుడు కానీ అట్లాంటారు.
తెలీదా? సరే, ఎగరేస్తా ఉన్నాడు. నిన్న ఎదురు నుంచున్నాను, ఎగరేస్తా. నన్ను సడన్ చూసి అయ్యి ఎగరేయాలి అర్థం కావట్లేదు, పడేయాలి అర్థం కావట్లేదు, అట్లా చూస్తూ ఉన్నాడు. నన్ను గుడ్లు అప్పగించుకొని ఏం చేస్తున్నారు బ్రదర్ అన్న? లేదు బ్రదర్, మా అమ్మ చెప్పింది ఎగరేయమంటే. ఎగరేస్తే ఎక్కడికి వెళ్తాయి? పైకి వెళ్ళి మళ్ళీ ఎక్కడ పడతాయి? మీరు కుక్కలు కాదు కింద పడ్డ ఏరుకొని తినడానికి. మీరు ఇదే మాట, మీరు కుక్కలు కాదు కింద పడ్డ ఏరుకొని తినడానికి. మీకు ఒక తినాలనుకోండి, ఎగరేసి తినమాకండి, డైరెక్ట్ నోట్లో వేసుకోండి. ఒక్కొక్క నోట్లు వేస్తామని మీరు నోట్లు వేసుకుంటామండి. నాకు కోపం చేసి ప్రార్థనే, నెక్స్ట్ మళ్ళీ ఆచారము. నువ్వు చచ్చిన చేప బతుకున్న చేప ఎట్లా 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 కుదిరింది? ఎట్లా కుదిరింది? ఆచారాలు, రకరకాల పద్ధతులు, రకరకాల పనులు. ఈ రోజున మానవుడు తన జీవితంలో దేవుడి దగ్గర నేను బ్రతుకున్నాను, నేను జీవం కలిగిన వ్యక్తి నుంచి పనుకుంటున్నామే తప్ప ఎన్నో సందర్భాల్లో చచ్చిన వారి వల్ల మనం బతుకుతూ ఉంటున్నాం. ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటూ ఉంటాడు, అయ్యా నా తండ్రి చనిపోయి నేను పాతి పెట్టేస్తానయ్యానంటే, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనిమ్ము. మృతులు చెప్పాలి, ఆ మాట చెప్పాలి. చచ్చినోడు ఇంకొక చచ్చినోడిని పాతి పెట్టుకోనిమ్ము. ఇదే మాట చెప్పాడు. మన భాషలో ఏం చెప్పాలంటే, చచ్చిపోయిన వాడు ఇంకొక చచ్చిపోయిన వాడిని పాతి పెట్టుకోనిమ్ము. నువ్వు చచ్చిన వాడివి కాదు, నువ్వు చచ్చిన చేపవి కాదు, నువ్వు నా వెంట వచ్చేసాయి. మళ్ళీ ఆ గుంపులోకి వెళ్ళామనుకో, మళ్ళీ అదే బతుకుతావు నువ్వు, మళ్ళీ అదే ఆచారాలు పాటిస్తూ ఉంటావు, అట్లాగే జీవిస్తూ ఉంటావు. అక్కడ నువ్వు వెళ్తే, ఆ చావు కార్యక్రమానికి వెళ్తే నీ జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. నువ్వు నన్ను వెంబడించు. నేను సావు కార్యక్రమం గురించి మాట్లాడలేదు. ఆత్మల వాళ్ళు ఏమైపోయారంట? చనిపోయారు. ఆ గుంపుతో ఉంటే, అందుకే కీర్తనం మొదటి ఖచ్చితంగా చెప్పాడు, అపహాస్యకులు కూర్చున్న చోటున నువ్వు కూర్చుండక. కానీ మనకి అదే ఇష్టం, ఆ ప్లేసే ఇష్టం. మనకి కొద్దిసేపు హ్యాపీగా నవ్వుకోవడానికి అదే ఇష్టపడతా ఉంటాం. దేవుడేమో అక్కడ కూర్చోవద్దు అంటూ ఉంటాడు. అది గుంపు, చచ్చిన చేపల గుంపు. అది చచ్చిన చేప ఇంకొక అలవాటు, తలకిందులు అయిపోతుంది. తన ఆత్మీయ జీవితంలో ఏమైపోయిందంట? తలకిందులు అయిపోయింది. ఇంకొక అలవాటు ఉంటుంది చచ్చిన చేపకి, ఎదురేదలేదు. ఎదురీదిద్దా అంటారా? ఎదురీదిద్దా వరదకి ఏమైపోతా ఉంటుంది? కొట్టుకుపోతా ఉంటుంది. ఎటు వరద వస్తే అటు కొట్టుకుపోతుంది, ఎటు నీళ్లు పారుతా ఉంటే అటు కొట్టుకుపోతా ఉంటుంది. లోకంతో మనం కదండి, లోకంతో పాటు మనం కొట్టుకుపోతున్నాం తప్ప ఎదురీదుతున్నామా? ఈ గోదావరిలో ఒక చేప ఉంటుందండి, వాళ్ళ అస్సాన్ని ఒక చేప ఉంటుంది. గోదావరి నెలల్లోకి ఎదురీదుతూ వచ్చింది. ఎట్లా మారింది? పులసగా మారింది. అలస ఎట్లా మారిందంట? పులసగా మారింది. నార్మల్ చేప 200, 300, పులస 25,000, 30,000. దాని విలువ ఎక్కువ. ఎందుకో తెలుసా? ఎదురీది మరి వచ్చింది. అది ఎదురీదుకుంటూ మరి వచ్చింది. దాని విలువ ఏమవుతుందని, దాని రుచి పెరగటగల కారణం అదేనంట. కొంతమంది సైంటిస్ట్ దాని మీద రీసెర్చ్ చేస్తే అది ఎదురీదే పద్ధతి లాంటిదంట. అది ఎదురీదటం వల్ల దాని రుచి పెరుగుతా ఉందంట, దాని విలువ పెరుగుతా ఉందంట. చచ్చిన చేప నువ్వు మామూలుగా మార్కెట్లోకి వెళ్ళినా సరే, చచ్చిన చేప 200 ఉంటే బతుకున్న చేప 300 అమ్ముతాడు. ఎందుకు? బతుకున్న దానికే విలువ ఎక్కువ, చచ్చిన దానికి విలువ తక్కువ. మన ఎలాంటి తెలుసా? మనం ఆత్మీయతలో చచ్చిపోయి ఉంటాము, కానీ కాపరి మనకి రాగానే మైకి ఇచ్చేయాలి, మనం పొగుడేయాలి, మనకి విలువ చాలా ఇచ్చేయాలి, మనకు ఒక శాలువా కప్పాలి, చేస్తేనే ఉంటాం. అరే నువ్వు చచ్చిన చేప నీ విలువ తక్కువ అన్న సంగతి నీకు అర్థం కావట్లేదా? ఎంతకాలం బ్రతుకుతూ ఉంటారు చచ్చిన చేపల వల్లే. ప్రేమించకుండా, ఒక వ్యక్తిని ప్రేమించకుండా, పరిచర్యని ప్రేమించకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా, మన సహోదరులను మనం ప్రేమించకుండా ఎంతకాలం బ్రతుకుతాం? అరే నువ్వు మొదట రక్షింపబడ్డప్పుడు నీకున్న ప్రేమ, ఇప్పుడున్న ప్రేమ 6 సంవత్సరాలు గతించిపోయింది. ఈ 6 సంవత్సరాల్లో నీ ప్రేమించే అనుభవాలు పెరిగాయా, తగ్గిపోయాయా? ఆలోచన చేసుకో ఒకసారి. సంఘంలో నువ్వు చేసే పరిచర్య తగ్గిందా, పెరిగిందా? సంఘానికి నువ్వు చేస్తున్న సహకారము తగ్గిందా, పెరిగిందా? సంవత్సరాలు గడిచే కొలది మనం చేస్తున్న పరిచర్యలు పెరగాలి, మన సహకారాలు పెరగాలి, మన ప్రేమ తత్వం పెరగాలి, మన మాటలు పెరగాలి, దేవుడిలో ప్రార్థన సమయం పెరగాలి. అవేమి పెరగకుండా నీరస పడిపోతున్నాము అని అంటే ఇంకా చచ్చిన చేప వలె మనం ఏమవుతున్నామంట? బ్రతుకుతూ ఉంటున్నాం. నీ వల్ల ఏమవుతుంది చెప్పాలి మళ్ళొకసారి. నీ వల్ల నీ కుటుంబం ఏమవుతా ఉంటది? పాడైపోతా ఉంటుంది. ఇష్టమా?
ఇష్టమా? కాదు కదా. మరి ఏరు కంపు కొట్టకుండా ఉండాలి, సంఘము కంపు కొట్టకుండా ఉండాలి, కుటుంబము కంపు కొట్టకుండా ఉండాలి అని అంటే నువ్వు చచ్చిన చేప వలె ఉండాలా, బ్రతుకున్న చేప వలె ఉండాలి కదా. చెప్పు ఒకసారి పక్క చెప్పు. బ్రతుకున్న చేపలాగా జీవించు. ఒకవేళ కొన్ని పరిస్థితులు చచ్చిపోయావేమో, చెప్పు కొన్ని పరిస్థితులు చచ్చిపోయావేమో, కనీసం ఈ దినం నుంచైనా సరే జీవాన్ని పొందుకొని బ్రతుకు. ఆమేన్, ఆమేన్. మొదటి రకపు చేపలు. రెండో రకపు చేపలు ఒక్కసారి మత్తయి సువార్త ఏహెచ్కేల్ చూద్దాం. ఒకసారి ఏహెచ్కేల్ గ్రంథం 47వ అధ్యాయం 9వ వచనం చదువుతారు తొందరగా. ఏహెచ్కేల్ గ్రంథం 47వ అధ్యాయం 9వ వచనం. గట్టి చెప్పండి మాట. చేపలు ఏమవుతున్నాయంటే విస్తరిస్తూ ఉన్నాయంటండి. చేపలు ఏమవుతున్నాయంట? విస్తరించే చేపలు. చెప్పండి, అందరూ చెప్పాలి. విస్తరించే చేపలు. ఈ చేప ఏమవుతుందంటే విస్తరిస్తుందంట. నేను ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, ఆది కాండం 1వ అధ్యాయం దేవుడు చెప్తాడు, మీరు అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి చెప్తాడు లేదా? ఆది ఆజ్ఞది. దేవుడు ఆది దంపతులకు ఇచ్చిన ఒక గొప్ప దీవెన, ఆశీర్వాదం అది. ఇప్పుడు ఈ చేపలు దేన్ని పాటిస్తున్నాయి చెప్పండి? ఆ ఆజ్ఞను పాటిస్తుంది. దేవుడు విస్తరించమని చెప్పాడు కదా, నేనేమవ్వాలి? విస్తరించాలి. నేను విస్తరించాలి. వాక్యం చదివే విషయంలో నేను విస్తరించాలి. దేవుడు సన్నిధిలో నేను విస్తరించాలి. సువార్త చెప్పే విషయం నేను విస్తరించాలి. ఒక వ్యక్తిని మందిరాన్ని నడిపించే విషయం నేను విస్తరించాలి. ఒకటే చోట అట్లా ఉండడానికి వీలు లేదు. నేను విస్తరించాలి. విస్తరించే చేపను నేను విస్తరించే చేపనే. సముద్రం నుంచి గోదావరి దాకా వచ్చిందండి ఇది. వలస సముద్రం నుంచి ఎక్కడికి వచ్చింది? గోదావరి. ఎక్కడో పుట్టి పెరిగి ఎక్కడ దాకా వచ్చింది? విస్తరించింది. అక్కడ నుంచి ఇక్కడ దాకా విస్తరిస్తున్నారా? ఎన్ని విషయాల్లో విస్తరించారు? ఎన్ని విషయాల్లో విస్తరించాలి అని చెప్పిన ఆలోచన పెట్టుకున్నారు? అమ్మయ్య, మార్చి 9వ తారీఖున ఆలయ ప్రతిష్ఠిత పండగ జరిగింది. ఆదా జరిగింది. చాలా మంది వచ్చారు. మంచిగా బెలూన్లు పెట్టారు. ఏమండి చిరగిరి వల్ల చికెన్ శుభ్రంగా తినేయాలి, వెళ్ళిపోవాలి. అవునా? 6 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను కదా, 6 సంవత్సరాల నుంచి నేను మధ్యాహ్నానికి వస్తున్నా కదా, నా వల్ల ఒక్క ఫ్యామిలీలో చిన్న సంఘానికి 6 సంవత్సరాల నుంచి నేను వస్తున్నా కదా, నేను ఏ విధంగా సంఘంలో విస్తరించాను? 6 సంవత్సరాల నుంచి నేను వస్తున్నా కదా, ఏ విధంగా సహకారులుగా ఉన్నా? నేను 6 సంవత్సరాల నుంచి వస్తున్నా కదా, ఏ బాధ్యత నా సేవకులు నన్ను నమ్మి ఏ బాధ్యత చెప్పాడు నాకు? 6 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను కదా, నేను ఒక చిన్న పనులు అయినా సరే నమ్మకంగా కంటిన్యూగా చేయగలుగుతున్నానా? ఇవేమీ లేకుండా నువ్వు విస్తరించని చెప్పి అనుకుంటున్నావు. ఎట్లా అనుకుంటున్నావు? అది విస్తరించుతావా? ఆదివారం వచ్చేసేసి చేసి వెళ్ళిపోతే విస్తరించినట్లు కాదు, తెలిసిందా? లాస్ట్ టైం మీటింగ్స్ పెట్టినప్పుడు మా టైటిల్ ఏముంటుందంటే దైవ జ్ఞాన సభలో ఉంటుంది. ప్రతి సంవత్సరం అదే టైటిల్ ఉంటుంది. సాయిలమ్మ గారు వచ్చి మాట చెప్తూ ఒక మాట ఉన్నారనమాట. ఇక్కడ సండే క్రైస్తవులు ఉన్నారా, మండే క్రైస్తవులు ఉన్నారా? ఏ క్రైస్తవులు ఉన్నారు? ఈ లోపున ఒక సహోదరు వచ్చి అంత మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత, అయ్యగారు సాయిలన్న గారు సండే క్రైస్తవులు మండే క్రైస్తవులు అని అడిగారు, సండే రావాలి మండే కూడా చర్చికి రావాలని అడుగుతున్నారు. అమ్మ తల్లే, నీ ఆత్మీయ జీవితం పాడుగాను. అసలు ఇదేం అలవాటు? అసలు మండే రావాలని కాదు, నువ్వు ఉదయం ఏమవుతా ఉండాలి? మండుతా ఉండాలి. సండే విన్న వాక్యాన్ని బట్టి ఆ వారం అంతా నువ్వేమయ్యాలి? మండాలి. నువ్వు ఆ వారం అంతా సండే విన్న వాక్య భాగాన్ని బట్టి ఆ వారం అంతా విస్తరించాలి. నువ్వు
నువ్వు ఆ వారంలో ఎవరో ఒకరికి సువార్త చెప్పాలి, ఆ వారంలో ఎవరో ఒకరి కోసం ప్రార్థన చెయ్యాలి. ఒక రోజు ఉపవాసం ఉండి నీ తోటి ప్రజలు ఎంతో మంది ఉంటున్నారు, స్నేహితులు ఉంటున్నారు, లేకపోతే నీ బంధువులు ఉంటున్నారు, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మార్చబడాలి. అది మండే క్రైస్తవం అంటే. అంతేగాని సండే అమ్మయ్యా ఈరోజు సండే గడిచిపోయింది, అయ్యగారు ఇంకా అనుకున్నాం కదా ఏంటి 10:30కి మందిరం అయితే అయ్యగారే పాటలు పాడుకోవాలి, అయ్యగారే చాపలు వేసుకోవాలి, అయ్యగారే ఆరాధన చేసుకోవాలి. మళ్ళీ ఈరోజు మధ్యలో వచ్చిన తర్వాత అయ్యగారి దగ్గరికి వచ్చి ఏమండి మేము ఒక స్పెషల్ సాంగ్ పాడతామని చెప్పి అన్నారు అనుకోండి, అమ్మ టైం అయిపోయింది వద్దన్నారు అనుకోండి, మళ్ళీ గురుగురు కొందరి కింద నుంచి నేను పాడుకుంటాడు కానీ పాట మాకు మాత్రం పాడలేవడా? నువ్వు నిజంగా పాట పాడాలనుకుంటే నువ్వు ముందురా 9:30కి రా, ఏదైనా చిన్న పని చేయి. అయ్యగారే చెప్తాడు అడగగలదు అప్పుడు. అయ్యా ముందు వచ్చావు కదా, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఒక పాట పాడు, లేదా ఒక ప్రార్థన చేయి. విస్తరించటం. నువ్వు సమయానికి వచ్చే తత్వం మారదు, దేవుడి సన్నిధిలో ఎదిగే తత్వం మారదు, మాట్లాడే తత్వం మారదు, ప్రార్థించే తత్వం మారదు. ఇవన్నీ మారకుండా నేను విస్తరిస్తున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను అని చెప్పి అయిపోయింది అనుకుంటున్నారా? ప్రతి ఆదివారం మందిరానికి వచ్చినంత మాత్రాన పరలోక రాజ్యం ఉండదండు. ఆదివారం వచ్చిన తర్వాత ఆదివారం టు మళ్ళా శనివారం నీ మార్పు కల్పించాలి దేవుడికి. నువ్వు కనీసం ఒక్క విషయం అయినా సరే నిన్ను నువ్వేం చేసుకోవాలి, మార్చుకోవాలి. అప్పుడు దాన్ని బట్టి దేవుడు ఏమవుతుంటాడు, సంతోషిస్తాడు. నా బిడ్డ మంచిగా ఎదుగుతున్నాడు, నా బిడ్డ విస్తరిస్తున్నాడు, కాబట్టి ఈ బిడ్డ నేను వాడుకోవాలి అని చెప్పిన దేవుడు నీతో నాతో మాట్లాడటం ఆరంభిస్తాడు. నువ్వు ఏమి చేయకుండా ఆదివారం టు ఆదివారం బాగా ఓకే పొయ్యి మీద ఉన్న పాల్లాగా పొంగిపోయి సోమవారం నుంచి శనివారం దాకా చల్లబడిపోయి ఉంటే నువ్వు విస్తరిస్తున్న చేపవు కాదే. విస్తరిస్తున్నావా? ఎన్ని విషయాల్లో విస్తరించావు ఇప్పుడు దాకా? ఎన్ని విషయాల్లో విస్తరించావు? విస్తరించగలుగుతున్నావా? ఆలోచించడం ఒకసారి. రెండో రకపు చేప. మొదటి రకపు చేప ఏంటిది? చెప్పాలి చెప్పాలి. చచ్చిన చేప. రెండో చేప ఏంటిది? విస్తరిస్తున్న చేప. ఇంకో చేప ఇదే ఇచ్చుకున్నాను 38వ అధ్యాయం 20వ వచనం. సముద్రపు చేపలను అంత డౌట్ దేనికమ్మా? చెప్పవచ్చు కదా. గట్టి చెప్పండి మాట. ఎవరు నిజంగా భయపడేవాళ్ళు చెప్పండి అన్నమాట. భయపడుతున్నారా? దేవుడికి భయపడుతున్నారా? చేపలు ఏమవుతున్నాయంట? ఎవరు భయపడుతున్నాయంట? దేవుడికి భయపడుతున్న చేపలు అవి. ఎవరికి భయపడుతున్నాయి? దేవుని యందు భయభక్తులు కలిగిన చేప. దేవుడు అంటే భయం, దానికి మందిరం అంటే భయము భక్తి, కాపరంటే భయము భక్తి, సహవాసం అంటే భయము భక్తి, పరిచర్య అంటే భయము భక్తి. దానికి ఆ చేపకి భయపడుతుందట. సముద్రంలోని చేపలు. దేంట్లో చేపలు? చెరువులో చేపలు కాదు ఇవి. ఎక్కడ చేపలు? ఎందుకు సముద్రం చేపలు వేరు, చెరువు చేపలు వేరు అంటున్నానంటే ఈ సముద్రపు చేపలు కూడా ఒక ప్రత్యేకత చూడండి. తిమ్మింగలాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి గట్టిగా? చెరువులు ఉంటాయి తిమ్మింగలాలు. పెద్ద పెద్ద చేపలు ఎక్కడ ఉంటాయి? చిన్న చిన్న చేపలు ఎక్కడ ఉంటాయి? అది పెద్దగా తయారవడం గల కారణం ఏంటిది? అది పుడతాం పుట్టిందా? ఏ చేపలు ఇంతే ఉంటుంది, అంతే కదా? ఏ చేపలు ఇంతే ఉంటుంది. కానీ సముద్రంలో ఉండటం వల్ల అది ఏమవుతుందంటే దాని ఆకారం ఏమవుతా ఉందంట? పెరుగుతా ఉందంట. అవునా? ఇప్పుడు జాలరి వల వేస్తా ఉంటాడు. వల వేసేటప్పుడు వలకి చిక్కకుండా ఉండాలి అని అంటే పైన ఉన్నాయనుకోండి, వలకి ఏమవుతా ఉంటాయి? చేపలు చిక్కిపోతా ఉంటాయి. అవునా? కానీ చేప ఎప్పుడైతే ఆ వలకి చిక్కకుండా ఉండాలని చెప్పని కొద్దిగా లోతుకి, అంటే వలకి అందకుండా బ్రతుకుతాం మొదలుపెట్టిందో ఆ చేప ఏమవుతుంటుందంటే బలంగా తయారైంది. ఆకారం అంతా కూడా బలంగా ఉంటుంది. అవునంటారా కాదంటారా? అవునా? ఇప్పుడు చిన్న చేపకు నువ్వు వల వేసావు, వల వేయగానే నీ వల్ల పడిపోయింది, తీసుకున్నావు, కూర వండుకొని తినేసావు నువ్వు. అవునా? తిమ్మింగం దగ్గరికి వెళ్ళి వలవి మాకు ప్యాంట్ తడిసిపోద్దు నువ్వు. అది ఒక్కసారి నోరు తెలిసిందంటే అక్కడ
మనకి తెలిసి మనకి అంత సముద్రం మన చెమటలు పట్టేస్తాము. ఎందుకు? దాని ఆకారం అలాంటిది. అలాంటి భయంకరమైన ఆకారం ఉన్నప్పటికీ అది ఎవరికి భయపడుతుందంట అండి? ఎవరికి భయపడుతుందంట? అంత బలంగా ఉన్నప్పటికీ, ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ, ప్రార్థనలో బలంగా ఉన్నప్పటికీ, సహవాసంలో బలంగా ఉన్నప్పటికీ నువ్వు భయపడాల్సింది ఎవరికి? ఎవరికి? మనకి కొద్దిగా డబ్బు సంపాదిస్తే చాలండి. కొద్దిగా టాలెంట్ ఉందనుకోండి చాలు. ఇప్పుడు ఎవరైనా మీ దాంట్లో సంఘంలో ఎవరన్నా పాటలు మంచిగా పాడుతూ ఉన్నారు, మధ్యలో నేర్చుకొని మేము పాటలు పాడతామని చెప్పి వచ్చారు. ఎవరో ఆరాధన చేస్తూ ఉంటే ఇప్పుడు ఏ తండ్రో తల్లిలో వచ్చి, అయ్యా మా అబ్బాయో మా అమ్మాయో అసలు ఒంగోబెట్టి నుంచోబెట్టి పాడతారయ్యా, అసలు మా ఊళ్ళు పాడుతూ ఉంటుంటే అలాగన దేవుడి యొక్క దూతల పైనుంచి మికాయలతో పనులాపేసి వచ్చేస్తాయి అయ్యా, అందుకని మా ఊడికి మీరు ఆరాధన ఇవ్వాలయ్యా అని చెప్పి అన్నారు అనుకోండి. ఇప్పుడు అయ్యగారు ఏమనాలి? అవును నిజమమ్మా, వచ్చేసేయండి అమ్మా, ఇంతకుముందు పాడనలు పక్కన పెట్టేస్తానమ్మా, మీరు వచ్చి పాడేసేయండమ్మా చెప్పి చెప్పాలా? ఏం చెప్పాలి? అమ్మా మీరు పాడతానంటే ఒకళ్ళు ఆతో కలిసి పాడండి, లేదా ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా అవకాశం దొరికితే నేను మీకు ఇస్తాను అని చెప్పి అన్నాడు అనుకోండి. మనం ఏం చేస్తాం? వెంటనే అలుగుతాం అనుకోమా? అలుగుతావు లేదా? మానవ సహజం ఏంటిది? అలుగుతావు. అవునా? నువ్వు దేవుడికి భయపడిన వ్యక్తివా, లేకపోతే దేవుడికి దూరంగా బ్రతుకుతున్న వ్యక్తివా? దేవుడికి భయపడే వ్యక్తి ఎట్లా ఉంటాడు తెలుసా అండి? తన ఆర్థిక పరిస్థితులు అడ్డురాదు, మందిరం. తన జీవన విధానము అడ్డురాదు, మందిరం. తను బ్రతుకుతున్న బ్రతుకు అడ్డురాదు మందిరానికి రావడానికి. లేకపోతే తను ఏదైతే వ్యాపారం చేస్తున్నాడో ఆ వ్యాపారము అడ్డురాదు. చిన్న వ్యాపారం ఉంటే ఈరోజు ఆరాధన మానేస్తారండి. చిన్న వ్యాపారం ఉంటే ఏమంటే ఆదివారం కంపల్సరీ మేము వెళ్ళాలండి, మేము కంపల్సరీ అండి. మరి ఇది కంపల్సరీ కాదా? కంపల్సరీ కాదా? ఏమండి ఈ నెల మాకు ఇంటి రెంట్ ఎక్కువ వచ్చింది, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందండి, కాబట్టి మేము ఏం చేస్తామంటే దక్షిణ భాగం ఇవ్వటం మాకు కొద్దిగా కష్టం. మళ్ళీ మనోళ్ళు అంత గొప్పలు తెలుసా అండి, మేము దక్షిణ భాగం ఇవ్వలేకపోతాం, ప్రార్థన చేయండి అంట. ఏమని ప్రార్థన చేయాలి? మేము ఈ నెల ఇవ్వలేకపోతున్నామండి. ఇవ్వలేకపోవట కారణం నువ్వే కదా. నువ్వు మనసులో డిసైడ్ అయిపోయావు, నీకు భయం లేదు దేవుడు అంటే. నీకు భయం ఉందనుకో నువ్వేం చేస్తావు తెలుసా? మొదటి రోజు నుంచి దాస్తా ఉంటావు. ఇదిగో ఇది దేవుడి సొమ్ము, నేను దీన్ని ముట్టుకోకూడదు, ఆదివారం వెళ్ళగా నేను ఎక్కడ ఇవ్వాలి? మందిరంలో దేవుడికి అప్పచెప్పేయాలి. పాస్టర్ కాదు అప్పచెప్పేది, ఎవరికి? అది గుర్తు పెట్టుకోండి. పాస్టర్కి ఇవ్వట్లే. ఎవరికి ఇవ్వాలి మనము? దేవుడికి. ఎవరు? నాకే ఉన్నాయండి, నాకే చాలా పరిచయం ఉందండి, లేకపోతే నాకే చాలా కష్టాలు ఉన్నాయండి, నేనేమిమ్మంటారండి? ఇవ్వమాక. డజంట్ మ్యాటర్. ఎందుకంటే పోషించేది ఎవరు? దేవుడు. నష్టపోయేది ఎవరు? ఎవరైతే దేవుడు అంటే భయం ఉండదో వాళ్ళు నష్టపోతారు. మీ డబ్బు ఇవ్వటం వల్ల మీరు జీవించబడతారని చెప్పను, మీ డబ్బుని బట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తారని చెప్పను. డబ్బు వెనకాల ఏముందనంటే నువ్వు ఆజ్ఞని పాటిస్తున్నావా లేదనేది దేవుడు నిన్ను చూస్తాడు. డబ్బు దేవుడికి ఎంత తక్కువ దేవుడికి. ఆయన భిక్షిస్తే తప్ప మన దేవుడు డబ్బులు అడుగుతాయండి. కానీ ఆజ్ఞ పాటిస్తున్నావా లేదా? నువ్వు దశమ భాగం ఇస్తున్నావు, లేకపోతే నువ్వు కానుక తీసుకొచ్చి ఇస్తున్నావు, స్వేచ్ఛార్పణ ఇస్తున్నావు, మొదటి పంటను ఇస్తున్నావు అని అంటే నీ భయాన్ని చూస్తాడు దేవుడు. ఏబేలు కయ్యూను కానుకలు తీసుకొచ్చారండి, ఇద్దరు కానుకలు తీసుకొచ్చారా లేదా? భయముతో తీసుకొచ్చిన వాడు ఒకడు, అలవాటుగా తీసుకొచ్చిన వాడు ఇంకొకడు. ఏ కానుక, ఏ అర్పణ లక్ష్యం చేయబడింది? భయముతో భక్తితో తీసుకొచ్చిన అర్పణ లక్ష్యము చేయబడింది. అలవాటుగా తీసుకొచ్చిన అర్పణ దేవుడు ఏం చేశాడు? పక్కన పెట్టేశాడు. ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఇచ్చే కానుక వెనకాల నీ భక్తిని చూస్తున్నాడు దేవుడు. నువ్వు ఎంత భయపడుతూ వస్తున్నావో చూస్తున్నాడు దేవుడు. ఆ భక్తితో నువ్వు దేవుడికి ఆజ్ఞను పాటిస్తున్నావో లేదో చూస్తున్నాడు దేవుడు. అంతేగాని నువ్వు ఇచ్చే డబ్బు మీద దేవుడికి ఆశ ఉండి కాదు, కాపరికి ఆశ ఉండి కాదు. కొన్ని సందర్భాలు ఇంకా బాధాకరమైన విషయం ఏంటిదంటే పరిచర్యకి ఖర్చు పెట్టాలంటే బాధలు పెరుగుతా ఉంది. పరిచర్యకి మన డబ్బు దేవుడికి ఖర్చు అవుతుందంటే ఎంత ఆనందం తెలుసా అండి? ఆ ఆనందం ఎవరికి ఉంటుందని అంటే ఖర్చు పెట్టేవాడికి తెలుస్తుంది. నేను అప్పులు అయిపోతున్నాను, నాకు బాధలు అవుతున్నాయి, నేను స్కూల్ ఫీజు కట్టి ఏముండవు ఇంకా. ఎందుకో తెలుసా? దేవుడికి ఒక్కొక్క రూపాయి ఖర్చు పెడతా ఉంటే ఆ రూపాయి
డబల్ ఎక్కడ అవుతుందో తెలుసా అండి? పరలోకంలో. తెలిసిందా? భయము లేకుండా దేవుడి కోసం ఖర్చు పెట్టాలి. భయము లేకుండా దేవుడి సొంత గడపడానికి ఇష్టపడాలి. భయము లేకుండా దేవుడి పని చేయడానికి ఇష్టపడాలి. అంతేగాని లోకంలో వీటికి భయపడుతూ, చిన్న చిన్న అనారోగ్యాలకి భయపడుతూ, చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులకి భయపడుతూ, లోక సంబంధమైన కార్యకలాపాలకి భయపడుతూ మనం జీవిస్తూ ఉంటే నువ్వు భయము కలిగిన చాపుగా ఉండగలుగుతావా? భయము భక్తి కలిగి ఉన్న వాటిని కదా దేవుడు ఆశీర్వదించేది. భయము భక్తి లేని మన దేవుడు ఆశీర్వదిస్తాడా? కాదు కదా. అవునా కదా? ఇక్కడ ఎలాంటి చేపలు ఉన్నాయంటే భయపడే చేపలు. ఎవరికి భయపడుతున్నాయి? గట్టి చెప్పాలి. మనం ఎవరికి భయపడతాం? గట్టి చెప్పాలి. మనుషులకు, పరిస్థితులకు, వీటికే భయపడుతున్నాం మనం ఈ దినాన. అందుకే పరిపూర్ణంగా మనం ఆశీర్వదింపబడలేకపోతున్నాం. ఈ దినాన మన ఆశీర్వాదాన్ని మనమే ఆపుకుంటున్నాం. కారణం ఏంటిదంటే భయపడవలసిన వాడికి భయపడకుండా భయపడకూడని వాటికి మనం ఏమవుతున్నామంట? భయపడుతున్నాం. దయచేసి ఇప్పుడు మేము దేవుని పెట్టారా? సపోజ్ తలుపులు అన్నీ వేసేసి ఉన్నాయి. సైలెంట్గా మందిరం జరుగుతూ ఉంది అనుకున్నాం. సైలెంట్గా ప్రార్థన చేస్తూ ఉన్నారు. బయట ఎవ్వరూ లేరు. కిటికీ దగ్గర వచ్చి పిలిచారనుకోండి, అమ్మ సువార్తమ్మ, అమ్మ జాను అని చెప్పి ఎవరిని పిలిచారనుకోండి, లోపల ఏం పర్లేదు. ఇప్పుడు ఎవరో పిలిచారు మనల్ని. ఫస్ట్ మనకు వచ్చే ఆలోచన ఏంటిది? ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడా? దయ్యం వచ్చిందా? దయ్యమే వచ్చింది కదా. ఫస్ట్ మనకు వచ్చే ఆలోచన ఏంటిది? చెప్పాలి, అందరూ చెప్పాలి. దయ్యమే వచ్చింది. మనకు వచ్చే ఆలోచనే అది. దేవుడు వచ్చి చెప్పి అనుకోరు. తాగుబోతుడికి స్నేహితుడు ఎవరు చెప్పండి? తాగుబోతుడేనా? అంతేనా కాదా? దయ్యానికి స్నేహితుడు ఎవరు? వాడు పిలిస్తే ఎవరికి వినపడిద్ది? ఆ బ్యాచ్ వినపడతా ఉంటాం. నేను మిమ్మల్ని ఏమంటదండి? మేము దేవుని పెట్టారా? ఎందుకు మనం అట్లా తప్పుగా ఆలోచిస్తాము? ఏదో పిలిపి వినపడింది, దేవుడి యొక్క మెల్లని స్వరం నాకు వినపడింది ఎందుకు అనుకోం మనం? ఎందుకు అది ఆలోచన? దేవుడు పిలవడా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎవరు పిలుస్తారు? నిన్ను పిలవాలి కదా, దేవుడు పిలుస్తాడు కదా. కానీ ముందుగానే శిష్యులు యేసు ప్రభు నడుచుకుంటూ వస్తుందంటే అనుకున్న మాట భూతం 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 అని చెప్పి వస్తూ ఉన్నారంట. యేసు ప్రభు వచ్చి అన్నాడు, ఒరే అల్ప విశ్వాసి, ఏం మారోగం వచ్చిందో నీకు? ఎన్ని రోజులు నేను పెట్టింది తిన్నావు, నా దగ్గర మేలు పొందుకున్నావు, ఇప్పుడు నీకు ఎట్లా కనిపిస్తున్నాను? భూతంలా కనిపిస్తున్నానా? అనడలేదా? భూతం పుండినట్టు నాకు ఏమీ కూడా లేవు, జాగ్రత్తగా చూసుకుంటారా బాబు అంటే. మేము పెట్టారా? ఎవరికి భయపడాలి? మనందరం కూడా చెప్పాలి. అందరం చెప్పాలి. ఎవరికి భయపడాలి? నేను దేవుడికి మాత్రమే భయపడతాను అని ఇక్కడ చెప్తాను, బయట మాత్రం చేయను. ఇక్కడ మాత్రం చెప్తా కదా. 3 రకం చేపలు. మొదటి రకం చేపలు ఏంటివి? అందరూ చెప్పాలి. చచ్చిన చేపలు. 2 రకం చేపలు ఏంటివి? విస్తరించే చేపలు. 3వ రకం చేపలు ఏంటిది? భయపడే చేపలు. 4వ రకం మత్తయి సువార్త 17వ అధ్యాయం 26-27 వచనం. స్వతంత్రులై నువ్వు సముద్రంలోకి పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపని పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక ఏం దొరికింది? షెకెము దొరుకును. దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును అతనితో అందన్నారు. నువ్వు గాలం వేయి, సముద్రానికి వెళ్ళు. నువ్వేం చేస్తావు? గాలం వేయి. ఒక చేప దొరికింది. తీసుకున్న తర్వాత నువ్వేం చేస్తావంటే నోరు తెరుగుతాడు. నువ్వేం చేస్తావు? నోట్లో ఏం కనపడింది? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం కనపడింది? షెకెము అని అంటే ఏదో నాణ్యం. అది వెండితోనో బంగారంతో తయారు చేయబడిన ఒక నాణ్యం అనుకుందాం. కొద్దిసేపు ఏమనుకుందాం అంటే బంగారంతో చేయబడిన నాణ్యం అనుకుందాం. కొద్దిసేపు మనం దేంతో తయారు చేయబడింది? బంగారంతో తయారు చేయబడిన నాణ్యం.
ఇప్పుడు నోరు తెరవగానే ఉపయోగపడే వస్తువు వచ్చిందా బయటికి? ఉపయోగపడని వస్తువు వచ్చిందా? అందరూ చెప్పాలి. నోరు తెరవగానే, చేప యొక్క నోరు తెరవగానే ఉపయోగపడేదో ఉపయోగపడింది వచ్చిందా? మీరు నోరు తెరిచి ఏమవుతున్నాయి బయటికి? మీ నోరు తెరిస్తే ఏమొస్తున్నాయి? అబద్ధాలు, పనికి మళ్ళీ మాటలు, బూతులు, గొడవలు. ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది బాగా. వస్తున్నాయో రావట్లేదు. మీ నోరులు తెరవగానే దేవుడు పిలిచాడు, పలానా కానీ రండ్రా అన్నాడు, నోరు తెరవండ్రా అన్నాడు. నోరు తెరవండ్రా అనగా నోరు తెరవగానే ఆయనకి ఏం కనిపిస్తూ ఉంటాయి? ప్రార్థన కనిపిస్తుందా, లేకపోతే భయంకరమైన మాటలు కనిపిస్తున్నాయా? ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు కనిపిస్తున్నాయా, లేకపోతే ప్రార్థన కనిపిస్తుందా, స్తుతి కనిపిస్తుందా? మన నోట్లో ఏముంటుంది జనానా? నువ్వు దేవుణ్ణి స్తుతించకపోతే నీ నోటితో, నీ నోటిలో స్తుతి లేకపోతే నీ నోట్లో సుత్తు ఉంటుంది. ఏం లేకపోతే? స్తుతి లేకపోతే ఏముంటది? గట్టి చెప్పండి. ఇప్పుడు మీ నోట్లో స్తుతి ఉందా సుత్తు ఉందా అని అడగాలేనండి. పక్కన అడగండి, నా నోట్లో ఏముందని. మీరు నా నోట్లో స్తుతి ఉందని చెప్తారు. మీరు అదే సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు. అదిగో చెప్తున్నట్టున్నారు పక్కన. స్తుతులు ఉన్నాయమ్మా, ఒకటా రెండా? పక్కన అడగండి. రోజునంట ఏసన్న గారు వాక్యం చెప్తామని చెప్పి నాకు ఊరు వెళ్తూ ఉంటే ఇక్కడ సహోదరి కబురు పెట్టింది. అయ్యా మా ప్రాంతానికి వచ్చారు కదా, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారండి అని చెప్పని చెప్పిందండి. చెప్పగానే సరే అండి వెళ్తాను వస్తానని చెప్పి అన్నాడు అయ్య గారు. చెప్పిన తర్వాత ఎక్కడో దూరంగా బస్సు దిగాడు. బస్సు దిగి పేరు తెలుసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక పలానా కుటుంబం ఎక్కడ ఉంది అని చెప్పని కనుక్కొని వస్తూ ఉన్నాడంట. కనుక్కొని వస్తూ ఉంటే ఈ లోపు అమ్మగారు అక్కడ కొలాయి ఉంటాయి కదా, వీరంగం ఆడుతుందంట. కొలాయి దగ్గర మంచిగా దోపుకొని, మీరు మంచి వాళ్ళండి, మంచిగా దోపుకొని అసలు వీరంగం ఆడుతున్నాడు. వీరంగం ఆడుతానంటే ఈ హోసన్ అనగానే వైట్ డ్రెస్ బ్యాచ్, ఇది అదొక ఇండికేషన్ అనమాట. ఎక్కడి నుంచి కనపడినా సరే వీళ్ళెవరో కనిపెట్టేచ్చు కదా. వాళ్ళు కూడా, ఆమె కూడా చూసి ఏం చేసిందని అంటే ఆయన దూరం నుంచి చూసి అమ్మో ఐగర్ వస్తుంది కనిపెట్టేసి ఈమె అక్కడే దెబ్బలాడే అమ్మగారు ఏం చేసిందంటే వేసేసి హల్లెలూయా స్తోత్రం అంటుందండి. ఈ ఎదురుగా దెబ్బలాడుతున్న ఆవిడ ఇదేదో నన్ను బూతులు తిడుతుంది, హల్లెలూయా అంటుందని చెప్పని, నువ్వు హల్లెలూయా, నీ అమ్మ హల్లెలూయా, మీ అయ్య హల్లెలూయా అని చెప్పని తెగ తిడుతుందంట. అర్థం తెలియదు కదా వాళ్ళకి. తెగ తిడుతుందంట. ఈ లోపల అయ్యగారి దగ్గరకు వస్తూ ఉంటే గబగబా అయ్యగారు అని చెప్పి రిసీవ్ చేసుకుని గబగబా ఇంటికి పరిగెత్తిందంట. ఇంటికి పరిగెత్తి ఆయనకి మంచి చెట్లు చూస్తూ ఉంది. ఈ లోపల భర్త లోపల అలికిడ్ అవుతా ఉంటే అయ్యగారు ఎవరున్నారమ్మా అంటే మా ఆయన ఉన్నాడండి అని చెప్పాను. మా ఆయన గురించి ప్రార్థన చేయండి, అసలు మా ఆయన మారట్లేదండి, నాకు చాలా వేదన అయిపోతుంది అని చెప్పని బాగా ఏడ్చుకుంటూ వాళ్ళ హస్బెండ్ గురించి చెప్తా ఉందంట. అయ్యగారికి బాధ అనిపించి, అరే తల్లి ఇంత హృదయ వేదన పడుతుంది, ఆయన ప్రార్థన చేద్దాం, ఒక్కసారి మాట్లాడదామని చెప్పని పిలిపించాడంట. పిలిపించి ఫస్ట్ సారి పిలిస్తే రాలేదు, సెకండ్ సారి పిలిస్తే రాలేదు, మూడోసారి కొద్దిగా గట్టిగా రమ్మన్నాడంట. అయ్యా ఒకసారి వచ్చేళ్ళు ప్రార్థన చేసి వెళ్ళిపోతానని చెప్పి అన్నాడంట అయ్యగారు. ఏసన్న గారు సరే వచ్చాడంట. వచ్చి ఎందుకు రావాలి మందిరానికి, తల్లి నీ గురించి అంత వేదన పడతా ఉంది, వీడంత హృదయ బాధ పడతా ఉంది, ఏడుస్తుంది, నీ గురించి నువ్వు మందిరం రావట్లేదండి అని చెప్పని ఈయన ఆయన గర్దిస్తూ ఉంటే ఆయన వినాల్సిందంతా ఈయన అయ్యాడు. నేను మందిరం రాకపోతే కారణం ఏంటండి నేను, అదేంటి మందిరం రావాలని చెప్పి అంటుంది కదా. అయ్య గారు మీరు ఉన్నారు కాబట్టి ఇంత మంచిగా నోట్లోంచి ఎంత మధురమైన మాటలు వస్తున్నాయండి, మీరు ఇంట్లోంచి అడుగు బయట పెట్టండి. వినలేము. ఇప్పుడు దాకా మీరు అనుకుంటున్నారు కదా కొలాయి దగ్గర పెద్ద దెబ్బలాడు వచ్చిందండి. ముసలి ఎంత దారుణంగా దెబ్బలాడుతుంది, ఎన్ని భయంకరమైన బూతులు మాట్లాడితే తెలుసా. ఈ మాట్లాడే మాటలకి నేను ఇంట్లో చెల్లిపోవాలని చెప్పి అనుకున్నాను, కానీ నా పిల్లల గురించి నేను బతుకుతున్నాను. నేను తన మాట్లాడే మాటలకి చచ్చిపోవాలనుకున్నా ఎన్నోసార్లు. అంత కేర్లెస్ మాట్లాడిద్దండి. కనీసం భర్త అంటే గౌరవం ఉండదు, కాపురు అంటే గౌరవం ఉండదు, ఎవరు గౌరవం ఉండదండి. ఇష్టానుసారంగా మాట్లాడి నోరు తెరిచిన దాన్ని అబద్ధాలే, నోరు తెరిచిన అన్ని బూతులే, నోరు తెరిచిన అన్ని సాడిలేనండి. మరి ఇలాంటి విషయంలో ఏమో మందిరం రోజు వెళ్ళొస్తూ ఉంటే నేను ఏ విధంగా రానండి మందిరానికి? అరే మందిరానికి వెళ్ళొచ్చాను, నేను మార్పు చూపించాలని చెప్పని ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా తన నోట్ కంట్రోల్ చేసుకోలేదండి. ఒక్క రోజు కూడా. ఏ కుటుంబంలో కష్టాలు ఉండవండి. నా ఆర్థిక పరిస్థితి సరిగా లేదు, కానీ ఎన్ని భయంకరంగా తిట్టుతున్నాను.
ఎన్ని తిట్లు తిట్టిందో నన్ను. నేను ఏ మొహం పెట్టుకుని మందిరానికి రా, ఎక్కడ కనపడినా కాపురికి ఎక్కడ కనపడినా సరే అయ్యా నా భర్త ఎట్లా చేస్తున్నాడు అట్లా చేస్తాను చెప్పని ఎంతసేపు నా మీద సాడీలే. ఎందుకు రావాలి మందిరానికి? నేను ఎట్లా రావాలి? దీని నోటి వల్ల నేను మందిరానికి రాలి. పైగా చాలా బాధపడ్డాడు. అమ్మా, ఆయన కాదు ప్రార్థన చేయాల్సింది, ముందు నీకు ప్రార్థించు, నీకు ప్రార్థించు. చేప నోరు తెరిచాడంట. ఏం కనపడిందండి? శక్యము కనపడిందంట. మన నోరు తెరిస్తే ఏమొస్తుంది? 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 ఇంకొక విచిత్రమైన విషయం చెప్తున్నాను. చేప నోరు తెరిచాడు, ఒక శక్యం దొరికింది, తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఆ శక్యము ఎవరెవరి కోసం కట్టాడు? నా కొరకు, మంచి మాట, నా కొరకు, నీ కొరకు, పేతురు కొరకు, యేసయ్య కొరకు. ఎవరికి కట్టాడు? కైసరికి కట్టాడు. ఇప్పుడు ఈ శక్యము ఎవరెవరికి ఉపయోగపడింది? అక్కడ పేతురికి ఉపయోగపడింది, దేవుడికి చెప్పరాదు చెప్పాలి. ఇప్పుడు ఈ శక్యము ఎవరికి ఉపయోగపడింది? నోట్ల నుంచి వచ్చిన ఒక నాణ్యము అక్కడ ఇద్దరు వ్యక్తులకు ఉపయోగపడిందంటే, ఒకటి దేవుడికి ఉపయోగపడింది, రెండు దైవజనుడికి ఉపయోగపడింది. మీ నోటి నుంచి వస్తున్న మాటలు, మీ నోటి నుంచి వస్తున్న మాటలు దేవుని రాజ్యానికి, సంఘానికి ఉపయోగపడుతున్నాయా? ఉపయోగపడుతున్నాయా? మీ నోటి నుంచి వచ్చే మాటలు దేవుని రాజ్య వ్యాప్తిలోనూ సంఘము విస్తరించే విషయంలోనూ ఉపయోగపడుతున్నాయా? మన నోటి నుంచి వచ్చే మాటలు ఒక కుటుంబాన్ని దేవుడి యొద్దకు నడిపించడానికి ఉపయోగపడుతున్నాయా? మన నోటి నుంచి వచ్చే మాటలు, మన నోటి నుంచి వచ్చే మాటలు మనల్ని నీతిమంతులుగా, పవిత్రులుగా మారుస్తున్నాయా? యేసు ప్రభువు ఎన్నోసార్లు చెప్పాడు, నీ నోటి నుంచి వచ్చిన మాటను బట్టే నేను నీతిమంతుడిగా తీర్చుచున్నాను. నోటి నుంచి వచ్చే మాటను బట్టే, నోటి నుంచి వచ్చే మాటను బట్టే. నోటి నుంచి వచ్చిన ఒక శక్యము యేసయ్యకి, అదే విధంగా పేతురుకి, ఇద్దరికి ఉపయోగపడిన దినాన. ఈ రోజున మరి మన మాటలు ఎంతమంది జీవితాలను కడుతున్నాయి? మన మాటలు ఎంతమంది కన్నీటిని తుడుస్తున్నాయి? కన్నీళ్లు పెంచకపోతే సరిపోదు. మన మాటలు ఒక కుటుంబంలో దుఃఖాన్ని పెంచుతున్నాయా, దుఃఖాన్ని తగ్గిస్తున్నాయా? మన మాటలు సంఘంలో మనస్పర్ధలు పెంచుతున్నాయా, ఐక్యతను పెంచుతున్నాయా? మన మాటలు ఒక వ్యక్తికి యేసుక్రీస్తు మీద భరోసానిస్తున్నాయా, యేసుక్రీస్తు మీద అవిశ్వాసాన్ని కలిగిస్తున్నాయా? ఏ మాటలు మాట్లాడుతూ, ఏ నోరు తెరిచి ఏ మాటలు మాట్లాడుతున్నావు తిన్నాను మనం? నీ కుటుంబాన్ని కట్టుకోవాలనంటే నీ నోటి మీద ఆధారపడింది. నీ సంఘంలో మంచిగా ఎదగాలనంటే నీ నోటి మీద ఆధారపడింది. అదే నోటితో ప్రార్థన చేస్తావు, అదే నోటితో పాటలు పాడతావు, అదే నోటితో కొంపలు కురుస్తా ఉంటావు. ఎట్లా కుదిరిద్ది? ఆశీర్వదిస్తాడు దేవుడు. ఒక శాప మనకి బోధిస్తుందండి. నేను నోరు తెరిస్తే నా నోటి నుంచి శక్యం వచ్చింది. మీరు నోరు తెరిస్తే ఏమొస్తుంది మీకు మీరు ప్రశ్నించుకోండి. విచిత్రమైన విషయం తెలుసా? చేపలు పట్టేవాడికి చేప దొరికితే ఇంటికి తీసుకొచ్చుకుంటాడా, మళ్ళీ సముద్రం విడిచిపెట్టాడా? తెచ్చుకుంటాడు కదా. పేదలు తెచ్చుకున్నాడా? ఏం చేశాడు? శక్యం తీసుకున్నాడు. మళ్ళా దాన్ని చెప్పుకుంటాడు చెవిలో, బాబు మళ్ళా వస్తాను, మళ్ళీ ఇంకో శక్యమో రెడీ ఇచ్చి, నువ్వు వెళ్ళిపోయి మంచిగా బతుకు, జీవించు, నువ్వు మంచిగా జీవించు. మళ్ళీ సముద్రంలో విడిచిపెట్టేసి. నేను ఆ సందర్భం చదువుతున్నప్పుడు నేను ఊహించుకుంటాను, ఆయన శక్యం తీసుకున్నప్పుడు చేప మేబీ ఇంతే ఉండాలి అనుకుంటాను కొద్దిసేపు. ఎందుకంటే గాలానికి వచ్చేసింది, వాళ్ళకి కాదు గాలానికి వచ్చేసిందంటే ఇంత ఉందనుకుందాం. ఆయన విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అది ఇంత బలంగా అయి ఉండొచ్చు కదా. నేను మన సముద్రం బతుకుతుంది. నువ్వు సముద్రానికి వెళ్ళినాడు, అందుకే సముద్రానికి వెళ్ళినాడు. సముద్రం ఇంకా బలంగా తయారై ఉండాలి. దాని నోటి మాటలను బట్టి దాని ప్రాణాన్ని కాపాడుకుంది. అది బలపరచబడటానికి ఎన్నో అవకాశాలని అది తెచ్చుకుంది. ఈ రోజున నీ నోటి మాటలను బట్టి నువ్వు బలహీనపడుతున్నావా, బలపరచబడుతున్నావా? ఎట్లా జీవిస్తున్నావు నువ్వు? ఏమైపోతుంది నీ జీవితము? ఇక్కడ ఎలాంటి చేప అంటే ఒక వ్యక్తికి లేకపోతే దేవుడికి ఉపయోగపడ్డ చేప. ఎంతమంది ఉపయోగపడుతున్నారు దేవుడికి? ఎంతమంది ఉపయోగపడుతున్నారు సంఘానికి? ఎంతమంది ఉపయోగపడుతున్నారు మీ కుటుంబాలకి?
మీ కుటుంబంలో మీరు ఉపయోగపడకుండా, సంఘంలో ఉపయోగపడకుండా, దేవుడికి ఉపయోగపడకుండా ఎందుకండి ఈ బ్రతుకులు? ఎందుకండి ఈ బ్రతుకు? అలవాటుగా వచ్చి వెళ్ళిపోటాక, మన జీవితాన్ని లోకం వైపు గడిపించుకోలేక, దేనికోసం? ఎంత ప్రయాసం ఉంటుందో తెలుసా? ఎంత కష్టం ఉంటుందో తెలుసా సేవా పరిచర్యలో? ఈ చేప సేవకుడికి ఉపయోగపడిందంటే కడుపులు మార్చుకుంటారండి సేవకుడు. ఎన్నోసార్లు సేవకుడికి అనారోగ్యంగా ఉన్నా సరే సేవకుడు చేసే పని ఏంటంటే మీ అనారోగ్యాలు పోగొట్టడానికి ప్రార్థన చేస్తాడే తప్ప తన అనారోగ్యాన్ని బయట పెట్టుకోనో లేకపోతే చేసి మీ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఎన్నోసార్లు ఎదురు దెబ్బలు తగులుతాయి, ఎన్నోసార్లు నిందలు వేస్తారండి. అలాంటి నిందలు పడుతూ అలాంటి పరిచయలు జరిగిస్తూ ఉంటే మీరు సహకారులుగా ఉండాల్సింది పోయి, మీరు ఉపయోగపడేవారుగా ఉండాల్సింది పోయి, మీరు కూడా నలుగురితో చేరి 4 రాళ్ళు వేస్తూ బ్రతుకుతూ ఉంటే ఎలాగండి? ఉపయోగపడుతున్నావా? సంఘానికి, దేవునికి ఉపయోగపడుతున్నావా? ఎలా బతుకుతున్నావు? 4 రకాల చేపలు. మొదటి చేప ఏంటి చెప్పండి? గడియపాల. చచ్చిన చేప, వరదకి కొట్టుకుపోయే చేప, లోకం తీరుతో కొట్టుకుపోయే చేప. దానిలో ఏ ప్రేమ లేదు, ఏ ఆత్మీయత లేదు, ఏమీ ఉండదు. వరద ఎటు వస్తే అటు కొట్టుకుపోతా ఉంటుంది. రెండవ చేప గడియపాల, విస్తరించే చేప. నెక్స్ట్ సంవత్సరం 7th యానివర్సరీ పెట్టుకునేటప్పుడు సాక్ష్యాలు చెప్పండి. నేను 6వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరం వరకు నేను విస్తరించాను అని చెప్పాను. మీరు పాటలు మానేసేయండి, ఆరాధన మానేసేయండి. తెలిసిందా? ముందు ఆ సాక్ష్యాలు చెప్పండి. నేను విస్తరించాను, ఈ సంవత్సరం నేను ఒక కుటుంబాన్ని నేను మందిరానికి నడిపించాను, నేను ఈ విధంగా కాపరికి సహకరించాను, నేను ఈ పరిచర్యలో నా వంతు సహాయం నేను అందించాను. మీరు 10 పాటలు పాడినంత మాత్రం కాదండి. ముందు నేను ప్రార్థన అరగంట చేసేవాడిని, కానీ నేను ప్రార్థించే విషయంలో ఏమయ్యాను? విస్తరించాను. కొంతమంది జీవితాలు కట్టడంలో నేను విస్తరించాను. ఈ సాక్ష్యాలు చెప్పాలి. నెక్స్ట్ ఇయర్ వచ్చేవాడు గుర్తుపెట్టుకోండి. సంవత్సరం టైం పెట్టుకోండి. ఆ పంచి. 3వ రకం చేప ఏంటిది? భయపడే చేప. ఎవరికి భయపడాలి? ఈ దినం నుంచి ఎవరికి భయపడాలి? అట్లా కన్నా అని చెప్పి ఇంటికి వెళ్ళి పాస్టర్ గారు దేవుడికి భయపడమన్నాడు, నీకు భయపడక్కర్లేదు, నీకు ఒకసారి అరిసమంటే నీ పూడి చెత్త చంపెత్తని చెప్పి అమ్మారంగంలో తెలిసిందా? ఆ భయము వేరు, ఈ భయాలు వేరండో. మళ్ళీ నా పేరు వాడుకొని మళ్ళీ మీరు ఇంట్లో ఫైటింగ్ చేయమాట. తెలిసిందా? దేవుడికి భయపడే వారము. దేవుడికి భయపడ్డామనుకోండి, ఎక్కడ భయపడదు అర్థమైతే, ఎక్కడ భయపడకూడదో మనకి తెలుస్తాం. 4వది ఏం చేప? ఉపయోగపడే చేప. ఎవరెవరికి ఉపయోగపడాలి? ముందు దేవుడికి, 2 సంఘానికి, 3 నీ కుటుంబానికి. ఫస్ట్ దేవుడికి, 2 సంఘానికి, 3 మనం ఏం చేస్తాం? ముందు మన కుటుంబాన్ని పెట్టుకుంటాం కాదు. ముందు దేవుడికి ఉపయోగపడాలి, తర్వాత సంఘానికి ఉపయోగపడాలి, తర్వాత నీ కుటుంబానికి ఉపయోగపడాలి. అలాంటి చేపల వల్ల ఏ చేప ఒక్కసారి నీకు ఒక పిక్చర్ వచ్చి ఉంటుంది. ఒక్కసారి లేచి నిలబడి ప్రార్థన చేయి. అందరం కూడా లేచి నిలబడి దేవుడికి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఏ చేపవో నీకు అర్థమై ఉంటుంది పాటికి. నువ్వు ఏ చేప వల్ల బ్రతుకుతున్నావో నీకు తెలిసి ఉంటుంది పాటికి. ప్రార్థన చేయి, దేవుడికి ప్రార్థన చేయి. ఎట్లా జీవిస్తున్నావు? ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నావు? కొట్టుకుపోతున్నావా? వరదలో ఎటుపడితే అటు కొట్టుకుపోతున్నావా? వద్దు, ఈరోజు నుంచి ఆపేసాయి. విస్తరించడం అలవాటు చేసుకో. ఈ దినం నుంచి దేవుడి సన్నిధిలో విస్తరించటం, దేవుని రాజ్యం విషయంలో విస్తరించటము, దేవునికి భయపడుతూ, దేవునికి సంఘానికి ఉపయోగపడే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చునుగాక. ప్రార్థన చేయి, దేవునికి ప్రార్థన చేయి. యెహోవా, ఈ రోజు నుంచి నా తండ్రి ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి. నా ఉపయోగము శాశ్వత కాలం ఉండాలి. నా ప్రేమ శాశ్వత కాలం. ఏదో ఒక రోజు సహకరించిన వ్యక్తిని కాదయ్యా నేను. నన్ను క్షమించండి. ఇప్పటివరకు అట్లా ఉన్నానేమో, నన్ను క్షమించండి.